ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. తండ్రి, ఈరోజు నాకు స్పష్టంగా ఈ 3 ఎందుకు నిరర్థకం అవుతాయి, ఎవరి విషయంలో అవుతాయి అనేది బహు స్పష్టంగా నాతో మాట్లాడావు. గురి కలిగి ప్రార్థించాలని నేర్పావు. దేవునితో కొంత సమయం కేటాయించుకొని పదును పెట్టుకోవాలనే విషయాన్ని కూడా నేర్పావు. నీ కొరకు నేను గొప్ప కార్యాలు సాధించాలన్నా, లేకపోతే నా జీవితంలో కార్యాలు పొందుకోవాలన్నా కూడా కనిపెట్టి ప్రార్థన చేయటం అనేది ఎంత అవసరమో. ప్రార్థన ఎలాంటి మొండితనం, ఎలాంటి పట్టుదల ఉండాలో. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే వాగ్దానం నిరర్థకమైపోయిద్దా. నేను కొన్ని అనుభవాలు కూడా కొంతమంది వ్యక్తుల జీవితాలు కూడా చూపించి మరి మాట్లాడావు. నీకు స్తోత్రం అయ్యా. చాలా సుస్పష్టంగా అనేక విషయాలు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు ప్రభువా. నీ శక్తి తక్కువ కాదు, కానీ నా సందేహమే దాన్ని అడ్డగిస్తుంది ప్రభువా. ఉన్న దరిద్రం నా దగ్గరే ఉంది నాయన, సందేహము నా దగ్గరే ఉంది, అనుమానం నా దగ్గరే ఉంది, అవిశ్వాసం నా దగ్గరే ఉంది. నాటి ఇశ్రాయేలీయులు నేను అనుకుంటున్నాను, కానీ వాళ్ళకంటే ఎక్కువగా నేను అనుమానించాను ప్రభువా. నన్ను క్షమించు నాయన. అవిశ్వాసము చేతనే నేను చాలా వరకు పొందుకోలేకపోయాను. సందేహము వలన నేను ఇంకా సందేహము లేకుండా జాగ్రత్త పడతాను ప్రభువా. సరి చేసుకుంటాను ప్రభువా. నీ వాక్యాన్ని హృదయంలోకి తీసుకుంటాను నాయన. అపోస్తుల్లా తయారవ్వాలి, కానీ యోధాలాగా తయారు కాను ప్రభువా. నీ మాటలు తీసుకుంటాను నాయన. దొంగలాగా కాదు నాయన, దొరలాగా తయారవ్వాలి. నీ ఉపదేశం విని వారు నాయన రాజులను శాసించే ప్రవక్తలయ్యారు. అపోస్తలులు రాజులను శాసించే ప్రవక్తలయ్యారు ప్రభువా. గడగడలాడించారు ప్రభుత్వాలను కూడా. నా తండ్రి, అలాంటి భక్తిపరులుగా నన్ను చేయనాయన, భక్తిపరాలుగా నన్ను చేయనాయన. కుటుంబంలో అనుభవిస్తున్న శ్రమలు, ఒకవేళ నా మొండితనం, నా పాపం, నా నడమంతరమే కారణమేమో నాయన, నా మిడిమేళమే కారణమేమో నాకు ఈ గతి పట్టడానికి. నాలో ఉన్న విపరీతమైన మూర్ఖత్వం, తిరుగుబాటు ధోరణి నిన్ను గూర్చి, నీ దాసులను గూర్చి తప్పుడుగా ఆలోచించిన ఆలోచనల కారణమేమో, నీ మాటలు తిరస్కరించిన కారణమేమో, నా నడమంత్రమే కారణమేమో, నా పెడద్రమే కారణమేమో. ఈరోజు నేను అనుభవిస్తున్నా ఈ పరిస్థితులకి నా గర్వమే కారణమేమో, నా విర్రవీగినతనమే కారణమేమో. నన్ను క్షమించుము తండ్రి, క్షమించు. నీ రక్తంతో నన్ను కడుగుతున్నా. విరిగి నలిగిన అనుభవంలోనికి వచ్చేస్తున్నాను ప్రభువా. యాకోబును విరిచి దీవించిన దేవా, నీకు అడ్డముగా ఉన్నవి, అభ్యంతరంగా ఉన్నవి విర్రగొట్టు. నాలో విర్రగొట్టు యేసునామములో విర్రగొట్టు తండ్రి, విర్రగొట్టు తండ్రి, విర్రగొట్టు తండ్రి, విర్రగొట్టు తండ్రి, నలగొట్టు తండ్రి. దీనురాలుగా నన్ను చేయి. నీ ఆశీర్వాదం అనుభవించిన వాడిగా నేను ఉండాలి, అనుభవించిన దానిగా నేను ఉండాలి. అనేకులకు దీవెనకరంగా నేను మారాలి. నన్ను విరువయ్యా ఆశీర్వదించి విరువయ్యా, అనేకులకు ఆహారంగా చేయయ్యా. యేసయ్యా, బలపరచయ్యా, నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చయ్యా. ప్రార్థన చేస్తున్నా, కృప చూపయ్యా. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎక్కడ తిరుగుబాటు చేశానో, ఎక్కడ బాధ పెట్టానో నన్ను మన్నించి నా పాపమును క్షమించు. నా ఎడల కార్యములు జరిగించావని కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ స్తుతి మహిమ నీకే ఆరోపిస్తూ ఈ విషయాలన్నీ దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడిని గద్దించి దూరపరచు. నా హృదయములో ఈ మాటలు దాచుకొని వాటి చొప్పున నడుచుకునే కృప మాకు దయచేయి. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. ఎవరు ఎలాంటి పరిస్థితులు ఎక్కడికి వచ్చారో నిన్న విషయాలు సరిచేసుకొని దిద్దుకుంటుండగా నీ బిడ్డల్ని ముట్టి బాగు చేసి వారి ఎడల కార్యాలు జరిగించు. సాతాను కుట్రలో కుతంత్రాలు అయిపరచు. తెలిసి తెలియని మా తప్పులను మన్నించు దేవా. తప్పనిసరి పరిస్థితుల్లో మరి పిల్లల్ని ఇలా చెడగొడుతున్నారు, బలహీనంలా గుండి కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారు. దేవుని మందిరం అన్న భయం కూడా లేకుండా ఇలా వాళ్ళు వెర్రవీగుతున్నారు అనే విషయాలు నేను చూపించాను. అది తప్పైతే నన్ను క్షమించు. అది కూడా పూర్తిగా చూపలేదు నాయన, ముఖాలు చూపించలేదు. ఎందుకంటే వాళ్ళని ఇతరులు ద్వేషించడం నాకు ఇష్టం లేదు, వాళ్ళని ఇతరులు అసహించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ముఖాలు మరుగు చేశాను ప్రభా. నాయన మన్నించు. ఆ కొంచెం చూపినందుకే నా హృదయం ఎంతో బాధపడింది నాయన. అయ్యా, నాకు ఇష్టం లేదు ప్రభా. ఆ పరిస్థితి ఇంకెన్నడూ రానియొద్దు ప్రభా. నా హృదయం ఎంతో గాయపడింది ప్రభా. ఆ కొంచెం చూపినందుకే నాకు ఇష్టం లేదు తండ్రి. నా బిడ్డలు ఎవరు అట్టివారు కావద్దు నాయన. అలాంటి బలహీనుంటే వాళ్ళని తొలగించు ప్రభువా. నా ప్రభా, లేదా మార్చు నాయన. కానీ నీ భక్తిలో, ఆత్మీయతలో, నీతి ప్రవర్తనలో, పరిశుద్ధతలో, పరిశుద్ధాత్మలో ఆనందించే యోధులుగా నీ బిడ్డలందరూ ఉండాలి. మేము ఉండాలి. కనికరించి మన యేసు నామములో వేడుచున్నాం.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడి నిత్యత్వంలో చేరు పర్యంతములు నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. విన్న విషయాలు ఆలోచించి సరిచూసుకోండి. ఏవైనా లోపాలు దేవుడు నీతో మాట్లాడితే దిద్దుకో. అక్రమాలు వదిలే, తప్పుడు నడతలు వదిలే, దురాశ వదిలే, ధనాపేక్ష వదిలే, పనికిమాల బుద్ధి మానే, సరిచూసుకో. ఎందు నిమిత్తం నువ్వు గుల్లైపోతున్నావు, ఎందు నిమిత్తం నువ్వు దెబ్బతింటున్నావు, ఎక్కడ సఫర్ అవుతున్నావు, దానికి ఏ కారణాన్ని బట్టి తగులుతుందో ఆ దెబ్బ చూడు, పరిశీలించుకో, మారు మనసు పొందు, దిద్దుకో. అడుగు, దేవుడిని విరగొట్టాయా నన్ను సరిచేయమని అడుగు. నా తండ్రి తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను చెప్పినట్టుగా నువ్వు దేవుని ముందు కూర్చో. కృప మనందరికీ తోడై ఉండను గాక.